Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హైదరాబాద్ లో వానలు జోరుగా పడుతున్నాయి. సోమవారం తెలంగాణను నైరుతి రుతుపవనాలు తాకాయి. ఇక రుతుపవనాల రాకతో రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షం నమోదైంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిసరాల్లో కుండపోత వాన కురిసింది. మాదాపూర్ హైటెక్ సిటీ పరిధిలో జోరు వాన కురుస్తూ ఉంది. ఇక పెద్ద అంబర్పేట పరిసరాల్లో వాన జల్లులు పడుతూ ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వాన కురుస్తూ ఉంది. ఇక కామారెడ్డి జిల్లాలో వర్షం మొదలైంది. మెదక్ జిల్లాలో పలు చోట్ల ఉరుములతో కూడినటువంటి వాన పడింది. కరీంనగర్ జిల్లాలో మధ్యాహ్నం నుంచి జోరుగా వాన కురుస్తూ ఉంది. ఇక నైరుతి రుతుపవనాల సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు చూస్తే హైదరాబాద్ లో భారీగా వర్షపాతం నమోదైంది. ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ ఏర్పడిపోయింది. రుతుపవనాల రాకతో హైదరాబాద్ లో జోరుగా వాన కురుస్తుంది. ఒక్కసారిగా జోరు వాన కురిసింది. ఇక కొన్ని ప్రాంతాలలో చూస్తే కొన్ని జిల్లాలలో ఒక మోస్తరు వర్షాలు పడ్డాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. ఇక ఈ విధంగా కూడా వర్షపాతం అయితే బాగానే నమోదైంది. ఇక ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తే గనక ఈ వర్షాలతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక వెళ్లేటువంటి బైకర్స్ కానీ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే వానలు పడినప్పుడు మనం చూస్తూ ఉంటాము, ఈ డ్రైనేజీలు కానీ ఇవి కానీ అక్కడక్కడ ఓపెన్ ఉండటం, అదేవిధంగా ఎక్కడైనా గుంతలు ఉంటే ఆ గుంతల్లో నీళ్లు నిండిపోయి కనిపించుక రోడ్డు అనుకొని ఆ వాహనాలు వెళ్ళటం, అప్పుడు స్కిడ్ అయి పడిపోవటం, ఇలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాహనాల్లో వెళ్లేటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్లాల్సి ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. వారాలకు సంబంధించినటువంటి అప్డేట్స్. హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉన్న పొలంగా ఒక్కసారిగా కుండపోత వర్షంతో మాత్రం ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయేటువంటి భారీ వర్షం పడుతుంది. ప్రస్తుతం మనం మాదాపూర్ లో ఉన్నాం. మాదాపూర్ లో భారీ వర్షం నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే నైరుతి ఋతుపవనాలు తెలంగాణకి తాకినటువంటి నేపథ్యంలో తాజాగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు ప్రాంతాలు, ఒకవైపు మాదాపూర్ తో పాటుగా మరోవైపు పంజాగుట్ట, అమీర్పేట్, అంబర్పేట్, అదేవిధంగా ఇటువైపు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, యూసఫ్గూడ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఉన్న పలంగా ఆఫీస్ కు వెళ్ళినటువంటి వారందరూ కూడా అక్కడే చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. అయితే భానుడి బగబగలతో ఇప్పటి వరకు అల్లాడిపోయినటువంటి భాగ్యనగరం ఒక్కసారిగా భారీ వర్షం నమోదవడం మాత్రం కొంతవరకు ఉపశమనం కలిగించేటువంటి అంశంగానే చూడాలి. ఒకసారి నేను ప్రెసెంట్ మాదాపూర్ లో ఉన్నాను. మాదాపూర్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి మనం గమనించినప్పుడు ఆల్మోస్ట్ భారీ వర్షం నమోదవుతున్నటువంటి నేపథ్యాన్ని ఇక్కడ చూస్తున్నాం. సో రోడ్లన్నీ కూడా జనజీవనంతో ఎక్కడికక్కడ తడిసిపోయాయి. కార్లన్నీ కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మాదాపూర్ లో ఉన్నటువంటి 100 ఫీట్స్ రోడ్స్ తో పాటుగా ఇటువైపు హైటెక్ సిటీ, అటువైపు పూర్తి స్థాయిలో మాత్రం గచ్చిబౌలి వరకు కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా భారీగా వర్షపు నీటితో ఒక్కసారిగా కుండపోత వాడటం, మరి ముఖ్యంగా ఆకాశానికి చిల్లు పడిందా అనేటువంటి రేంజ్ లో మాత్రం భారీ వర్షం నమోదవుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు కూడా కీలకమైనటువంటి హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దంటూ కూడా కీలకమైనటువంటి ప్రకటన చేసినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సో ఉన్న పలంగా భారీ వర్షం నమోదైనటువంటి నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం పడేటువంటి సిచ్యువేషన్స్ ఇంకా కొనసాగేటువంటి అవకాశం కనబడుతుంది. నైరుతి ఋతుపవనాల ప్రభావం తెలంగాణకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటి వరకు కేవలం నైరుతి ఋతుపవనాలు కొంతవరకు ఆలస్యం అయినటువంటి నేపథ్యంలో సో పూర్తి స్థాయిలో మాత్రం నైరుతి ఋతుపవనాల ప్రభావం ప్రస్తుతం తెలంగాణ మీద స్పష్టంగా కనబడుతుంది. తెలంగాణలో ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో కూడా పూర్తి స్థాయిలో నైరుతి ఋతుపవనాల ప్రభావం కీలకంగా కనబడుతుంది. ఉన్న ప్రాంతాలన్నీ కూడా అంటే ఒక్కసారి మనం విజువల్స్ లో చూసుకుంటే ఆల్మోస్ట్ రోడ్ల పైన భారీగా వర్షపు నీరు పడుతుంది. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు. సో ఎక్కడికక్కడ చిన్నపాటి వర్షానికి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రహదారులన్నీ కూడా ఆల్మోస్ట్ నదుల్ని తలపించేటువంటి నేపథ్యంలో భారీ వర్షానికి ప్రజలందరూ కూడా ఎక్కడో అక్కడ తలదాచుకుంటున్నటువంటి విజువల్స్ ను మనం చూసుకుంటున్నాం. సో రోడ్ల పైన బైక్స్ అన్ని కూడా మన లైవ్ లో చూసుకోవచ్చు. రోడ్డు మీద బైక్ చిక్కుకొని పోయి దాన్ని వెలికి తీసేటువంటి, వెనక్కి లాగేటువంటి ప్రక్రియ వరకు వచ్చిందంటే రోడ్ల పైన వర్షపు నీరు ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి సందర్భంలోనే సో వాతావరణ శాఖ కూడా కీలకమైనటువంటి హెచ్చరికలు జారీ చేస్తుంది. సో పలు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా పూర్తి స్థాయిలో
కోరుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. విద్యుత్ కి పలు ప్రాంతాల్లో అంతరాయం కూడా సంభవించినటువంటి వైనం మనం చూస్తున్నాం. పలు చోట్ల సాయంత్రం భారీ వర్షం కురిసినటువంటి నేపథ్యంలో ఆఫీస్ కు వెళ్లేటువంటి వారు తిరిగి ఆఫీస్ నుంచి చేరుకోలేక ఆఫీస్ లోనే ఉంటున్నటువంటి పరిస్థితులు. రోడ్లపైన భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ అయింది. అయితే ట్రాఫిక్ ని క్లియర్ చేయడంతో పాటుగా లోతట్టు ప్రాంతాల ప్రజల్ని కూడా జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళొద్దని. అట్ ద సేమ్ టైం లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి వారికి డ్రైనేజీలు కూడా పొంగి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి డ్రైనేజీలను ఎక్కడికక్కడ కట్టడి చేసేటువంటి పనుల్లో మాత్రం జీహెచ్ఎంసీ అధికారులు నిమగ్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటుగా ప్రధానంగా కుక్కట్పల్లి, కేపీహెచ్పి, బాచుపల్లి, ప్రగతి నగర్, మియాపూర్, లింగంపల్లి, హైటెక్ సిటీ, మియాపూర్, అదేవిధంగా చందానగర్, ముషీరాబాద్, లక్డీ కపూల్, చంపాపేట్, సరూర్ నగర్, కోటి, అబిడ్స్, బషీరాబాద్, నారాయణగూడ, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్ ఈ ప్రాంతాల్లో మాత్రం తాజాగా భారీ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ వర్ష ప్రభావం మరో 24 గంటలు కొనసాగేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. సో కొంతవరకు చూడాలి. అంటే వాతావరణ ప్రభావం మాత్రం ఇదే విధంగా కొనసాగితే సో భారీ స్థాయిలోని వర్షాలు నమోదయ్యేటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. చూడాలి. వర్షం పడుతుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా వాతావరణ శాఖ కోరుతుంది. కెమెరామెన్ రవితో సిరాజ్, హైదరాబాద్.